వెల్కమ్ టు ఏది నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలక పక్షాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 19 వరకు టీడీపీ, 2019 నుంచి 24 వరకు వైసీపీ, ఇప్పుడు మరొకసారి కూటమి. ఈ పార్టీలన్నీ కూడా తమ హయాంలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అన్న విషయం గురించి చెప్పుకుంటున్నాయి, వాటిని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అదే సందర్భంలో అప్పుడు విపక్షంగా ఉన్న పార్టీలు వాటి కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మిగిలిన రాష్ట్రాలతో పోస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంది అన్న దానికి సంబంధించిన విశ్లేషణలు వినిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఎవరి హయాంలో ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి అని. 2014 నుంచి 19 వరకు పారిశ్రామిక అభివృద్ధి కోసము అప్పటి కూటమి లేదా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని కారణంగా వచ్చిన కంపెనీలు 2019 నుంచి 2024 వచ్చేటప్పటికి అవన్నీ కూడా స్కాముల్లాగా కనిపించాయి. భూ కేటాయింపులన్నీ కూడా అక్రమాలకు నిలవుగా కనిపించాయి. దాని కారణంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, దాని కారణంగా వెళ్ళిపోయిన కంపెనీలు, ఈ కంపెనీలు వెళ్ళిపోవడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం అంటూ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నము, దాని గురించి విమర్శించే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇక 19 నుంచి 24 మధ్యలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము టాప్లో ఉన్నాము. రాష్ట్రము దేశంలో ఉన్న సగటు కన్నా ఎక్కువ పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అని చెప్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు, వేల కొద్ది ఉపాధి అవకాశాలు మెరుగుపడాయని చెప్తున్నారు. 19 తర్వాత 20 నుంచి 21 వరకు ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం కాలం పాటు కరోనా ఉన్నా సరే మేము ఆ ఫేజ్ని అందుకోగలిగాము, ఆ పేస్లో ముందుకు వెళ్ళగలిగామని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే, అదే సందర్భంలో అమర్ రాజా, జాకీ లాంటి కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి, లూలు మాల్ లాంటి కంపెనీలు భయపడిపోయాయి అని చెప్పే ప్రయత్నము ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఇక వైసీపీ ఇప్పుడు తమ వంతుగా ఆ ఆరోపణలు చేయడానికి ప్రారంభించేసింది. దాదాపుగా 6,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు చెప్పిన కారణాలు, ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఉన్న నేతలు వాళ్ళు కప్పం కట్టాలంటూ అడుగుతున్న విధానము, దాని కారణంగా వెళ్ళిపోయాయంటూ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి సరిపోవన్నట్టుగా గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులు జరిగాయి కాబట్టి ఆ కేటాయింపులు ఏవో తప్పులు ఉన్నాయి, లేదా ఆ కేటాయింపులు కరెక్ట్ కాదు అనే విధంగా ఏవైతే కంపెనీలు వచ్చాయో వాళ్లను వేధించారు, ఆ కారణంగానే వెళ్ళిపోయాయి అంటూ వీళ్ళు చెప్తున్నారు. ఏ పార్టీలైనా చెప్తున్న మాట, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పాలసీని తీసుకొచ్చాము, ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అన్నది కేవలం అక్రమాలకు, అవినీతికి మాత్రమే వాటిని యూజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ప్రకారము 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. దానికోసం పెద్ద పెద్ద కంపెనీలు 99 పైసలకే భూ కేటాయింపులు కూడా చేస్తున్నామంటున్నారు. బాబు అనే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ను నమ్మి పరిశ్రమలు వస్తాయి, ఆ పరిశ్రమల కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి అన్నది రాకెట్ స్పీడ్లో వెళ్తుంది అని ఓవైపు కూటమి చెబుతోంది. అయితే అలాంటిది ఏమీ జరగట్లేదు. అనామక కంపెనీలకు భూ కేటాయింపులు చేయడానికి, భూపందేరం నడపడానికి ఇలాంటి ఒక వాదాన్ని తెరపైకి తీసుకొస్తుందని వైసీపీ చెప్తోంది. మొత్తాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కారణం ఏంటి అని చెప్పి మనం విశ్లేషించాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం ఇష్యూ పైన రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కారణాలు, వీటన్నింటిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు గారు లైవ్లో జాయిన్ అయ్యారు. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలన్నీ కూడా, అంటే 2014 నుంచి 19 కాలంలో మేము తీసుకొచ్చిన కంపెనీలన్నీ కేవలం వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి పారిపోయాయి, అలా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయాయనేది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వైసీపీ సీఎం అదే తరహా మాట చెప్తోంది. 6,000 కోట్ల రూపాయల కంపెనీలు వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా లాంటి కంపెనీలు, ఇన్ఫ్రా కంపెనీలు చాలా కూడా వెళ్ళిపోయాయని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. సో ఎలా చూడాలంటారు? ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలి అన్నా, ఆ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలన్నా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటాయి? ఇక్కడ ముఖ్యంగా 2 అంశాలండి. ఒకటి, రాజకీయ ప్రకటనలకు మనం అంత ప్రాధాన్యత అవసరం లేదు. ఓకే. ఎందుకంటే రాజకీయ నాయకులు చేసే ప్రకటనలకి ఆర్బీఐ, లేకపోతే నీతి ఆయోగ్, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలు, అలాగే ఫిక్కీ ఇటువంటి సంస్థలు ఇచ్చే నివేదికలను కూడా మనం చూస్తే ఈ రాజకీయ నాయకుల ప్రకటనలకు, ఈ నివేదికలకు పొంతన ఉండటం లేదు. సరే, ఏపీకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రధానమైన అభియోగం ఏమిటంటే గత పాలకులు చేసిన రకరకాల కార్యక్రమాలకి చూసి భయపడిపోయి పారిశ్రామికవేత్తలు పారిపోయారని చెప్పి చెప్తున్నారండి. దాంట్లో అయితే
దానికి భిన్నమైన నివేదికలను ఆయా సంస్థలు అందజేశాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2 సంవత్సరాల పాటు ఇంచుమించు కోవిడ్ కి నిజంగా నష్టపోయాం మనం. మిగతా 3 సంవత్సరాల చూస్తే ఆ సమయంలో ఆయన ఇన్ఫ్రా డెవలప్మెంట్ కి ప్రధానంగా నౌకాశ్రయాల డెవలప్మెంట్ కి, విమానాశ్రయాల డెవలప్మెంట్ కి, స్కూల్స్ భవనాల నిర్మాణానికి, ఇలాగా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రెండవది, ఆయన హయాంలో పారిశ్రామిక వృద్ధి లేదు, పరిశ్రమలు పారిపోయాయని చెప్పన్నారు. కానీ ఆయన హయాంలో కూడా భారీ పరిశ్రమ తక్కువ వచ్చినప్పుడు కూడా మధ్య చిన్నతర పరిశ్రమలు ఎక్కడా కూడా పారిపోయిన సందర్భాలు లేవండి. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కొంత సహకరించాయి. నిజానికి మీకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 5 ఏళ్ల పారిశ్రామిక వృత్తిని, అలాగే సగటున ఈ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 2 ఏళ్ల పారిశ్రామిక వృత్తిని మనం ఒకసారి బేరీజు వేస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు చూస్తే దాదాపు 7-8% మాత్రమే అభివృద్ధి ఉంది, పారిశ్రామిక అభివృద్ధి. కానీ వేరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 5 ఏళ్లలో 3 ఏళ్ళు పోయినప్పటికీ కూడా దాదాపు 10% వృద్ధి అక్కడ కనిపించింది. అంటే ఆ రోజుల్లో ఆ పారిశ్రామిక వృద్ధి అనేది బాగానే ఉంది. అయితే ఇంకో విషయం అంటే దీనికి మరొక క్రైటీరియా ఏమిటంటే, పారిశ్రామిక వృద్ధి బాగా ఉంటే, సర్వీస్ సెక్టర్ బాగా ఉంటే ఉపాధి పెరుగుతుంది. సరే, ఉపాధి పెరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చివరి 3 సంవత్సరాల్లో మీకు పిఎఫ్ ఖాతాలండి. అంటే పిఎఫ్ ఖాతాలు అంటే సుస్థిరమైన ఉద్యోగం ఉన్నప్పుడు మాత్రమే మంచి కంపెనీలు మాత్రమే పిఎఫ్ ఖాతాలకి కంట్రిబ్యూట్ చేస్తే పిఎఫ్ ని వాళ్ళు అనుసరిస్తారు దానికి సంబంధించి. అటువంటి ఖాతాలు దాదాపు 15 లక్షల అదనంగా యాడ్ అయ్యాయి. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 12 లక్షలు పెరిగింది. అంటే ఆ రోజుల్లో ప్రజలకు ఆదాయం పెరిగింది, సుస్థిరమైన ఉపాధి కూడా లభించింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఈనాటి ఆయన వైఫల్యాలను కూడా ఆ గత ప్రభుత్వం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు అని అనడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. నిజానికి ఆయన చెప్పిన దానికి ఈ గణాంకాలు ఇస్తున్న సమాచారానికి పొంతన ఉండటం లేదు. రైట్. ఎస్, మనతో పాటు కొండ రాజీవ్ గాంధీ గారు కూడా జాయిన్ అయ్యారు. తనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజీవ్ గారు. సార్, చిదంబరెడ్డి గారు. ఇవాళ అసెంబ్లీలో కూడా చాలా క్లియర్గా మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు వ్యవహరించిన తీరు వల్ల జాకీ లాంటి కంపెనీలు, మైక్రోమాక్స్ లాంటి కంపెనీలు, ఎన్నో కంపెనీలు, ముఖ్యంగా లూలు లాంటివి కూడా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడానికి మీరు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళని వేధించిన పద్ధతి ఏదైతుందో దాని కారణంగానే వెళ్ళిపోయండి. ఇవాళ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు మీ సమయంలో మీరేమో ఆర్థికాభివృద్ధి దేశ సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉందని మీరు చెప్తున్నారు, కానీ రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోయిన అమర్రాజా లాంటి కంపెనీలు మాత్రం బయటికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కొత్త ప్లాంట్లు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఏంటి, ఎలా చూడాలంటారు? ఆ రీజన్స్ ఏంటి? చిదంబరెడ్డి గారు, మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, బీఆర్కే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఉన్నత స్థాయికి చేరింది అన్నటువంటిది వాస్తవం. అయినప్పటికీ మా ప్రభుత్వం మీద ఆ రోజు విషం కక్కారు. జే ట్యాక్స్ అనే మాటలు మాట్లాడుతూ, లేదా మేము ఏదో బెదిరించామనో, వాళ్ళు ఏదో పారిపోయారనో, ఏదైనా ఉంటే ఒక కంపెనీ ఏదైనా దాని యొక్క అవసరాలు పరిస్థితులు బట్టి వెళ్ళడం వేరు, లేదా రాజకీయ నాయకులు పెట్టేటటువంటి కప్పం అనేటువంటి ఒత్తిళ్లకి తట్టుకోలేక పారిపోయే పరిస్థితులు ఉండడం వేరు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. మేము అడుగుతున్నాం, మేము ఏది కూడా బ్యాక్ అండ్ పాలిటిక్స్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన కానీ ఇంకోటి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాం, లూలు మాల్కి మీరు స్థలాలు కేటాయించడం తప్పు, ముమ్మాటికి తప్పు అని చెప్పాం. ఈ రోజుకి చెప్తున్నాం, విశాఖపట్నంలో ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కారు చౌక మీ బాబు గారు సొత్తుల్లా విశాఖపట్నం భూములని 99 పైసలకి ఇస్తా ఉంటే తప్పు అని చెప్తున్నాం. రేపు వచ్చిన తర్వాత వాటన్నిటి కూడా అడ్డుకట్ట వేసే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తాను ఈ రోజు చెప్తున్నాం. మళ్ళీ ఆ రోజు మమ్మల్ని అనకూడదు. ఎందుకంటే ఉదాహరణకి చిదంబరెడ్డి గారు, మీ దగ్గర ఒక 1500 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, 1500 కోట్ల రూపాయలు విలువైన ల్యాండ్ మీ దగ్గర ఉందనుకోండి, దాని మీద 500 కోట్ల రూపాయలు అప్పు వస్తుందా రాదా? ఆ 500 కోట్ల రూపాయలు మీరు 300 కోట్లు పెట్టుబడి పెట్టారనుకోండి, మిమ్మల్ని 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తగా ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పితే మీకు 1500 కోట్ల రూపాయల భూమిని 10 రూపాయలకు దారాదత్తం చేస్తూ 300 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పి కేవలం కాగితాల వరకు చూపిస్తూ మిగతాదంతా వీళ్ళ వెనక బ్లాక్ సూట్ కేసుల్లో నల్లధనాన్ని మూడేసుకుంటున్నటువంటి పరిస్థితులు. కాబట్టి అది తప్పని ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం.
అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నూలుకు మేము క్యాన్సిల్ చేసాం. అట్ ది సేమ్ టైం రహేజా గ్రూప్ విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. పనులు వేగవంతం జరిగి మహా అయితే ఒక 2 నెలల్లో అది ఓపెనింగ్ కూడా అవుతుంది. సో ఇలాగా ఖచ్చితంగా నిజమైనటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో టీసీఎస్ మేమే తెచ్చాం, ఇన్ఫోసిస్ మేమే తెచ్చాం, విశాఖపట్నంలో యోకోహోమా టైర్స్ అంటే నాది విశాఖపట్నం కాబట్టి లోకల్ గా చెప్తున్నా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సిటీలో పానాసోనిక్ గానీ ఇంకా చాలా టీసీఎల్ కి సంబంధించిన గానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు వచ్చాయి. మరి వెళ్ళిపోయిన జాకీ పార్టీ ప్రతినిధిగా